బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నెల 17న తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం రాత్రి వరకు మొత్తం 5 నియోజకవర్గాల్లో ఆయన రోడ్ షోలు, పాదయాత్రలు చేపట్టనున్నారు. కార్నర్ మీటింగ్లో కూడా ప్రసంగించనున్నారు. పినిపాక, నర్సంపేట, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేపట్టనున్నట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి నెల 17 నుంచి వరుసగా 5-6 రోజుల పాటు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తారని అనుకున్నప్పటికీ ప్రస్తుతానికి శుక్రవారం ఒక్కరోజు షెడ్యూల్ మాత్రమే ఖరారైంది. ఇక రాహుల్ రేపు ఉదయం 9:30 సమయంలో ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రానున్నారు. అయితే రాహుల్ హెలికాప్టర్లో ఉదయం 11 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినికాపాకు చేరుకుంటారు. అక్కడి నుంచి 12 గంటల వరకు రోడ్ షోలో నిర్వహించి కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నర్సంపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల పాటు అక్కడ ఎన్నికల ప్రచారంలో నిర్వహించి రోడ్డు మార్గంలో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పాదయాత్ర ద్వారా వెస్ట్ నియోజకవర్గానికి చేరుకుని అక్కడ కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తారు. ఆ తర్వాత రోడ్ మార్గంలో సాయంత్రం 6:30 రాజేంద్రనగర్కు వస్తారు. అక్కడ సభలో పాల్గొన్న అనంతరం ఢిల్లీ వెళ్లనున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. అధికారమే లక్ష్యంగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అన్ని అంశాలను కూడా అన్నింటిలో కూడా కీలకంగా వేరుస్తూ వెళ్తుంది. ఇప్పటికే బహిరంగ సభలు కావచ్చు, బస్సు యాత్రలు కావచ్చు, రాహుల్ గాంధీ పాల్గొన్న నేపథ్యం కావచ్చు, సభల్లో ప్రచారాలు చేసిన నేపథ్యం కావచ్చు, మరోమారు అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు రేపు తెలంగాణకు రానున్నారు. మరోమారు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఉత్సాహం నింపేందుకు కావచ్చు, ఇక్కడ ప్రచారంలో నిమగ్నమయ్యేందుకు కూడా రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యం, ఆయన రేపు సుడిగాలి పర్యటన చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా 5 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ షెడ్యూల్ కూడా ఖరారైన నేపథ్యం కావచ్చు. అంటే రాహుల్ గాంధీకి సంబంధించి కూడా రేపు ఢిల్లీ నుంచి రేపు ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా నేరుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాకకు చేరుకుంటారు. అక్కడ కార్నర్ మీటింగ్ కావచ్చు, సభలో కూడా పాల్గొంటున్న నేపథ్యం కావచ్చు. అలాగే అక్కడి నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటలకు నర్సంపేట చేరుకుంటారు. అక్కడ ప్రచారం నిర్వహిస్తారు. అక్కడ రోడ్డు మార్గం నుంచి కూడా వరంగల్, తూర్పు వరంగల్ చేరుకుంటున్న ఏర్పాటు, అక్కడి నుంచి కూడా వెస్ట్ వరంగల్ కూడా చేరుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా 6 గంటల వరకు కూడా ఆయన వరంగల్ అయితే ఈస్ట్ వెస్ట్ వరంగల్లో కూడా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అక్కడ కార్నర్ మీటింగ్ లో కూడా పాల్గొన్న నేపథ్యం కావచ్చు. అక్కడి నుంచి నేరుగా 6:30 గంటలకు రాజేంద్ర నగర్ చేరుకుంటారు. అక్కడ కార్నర్ మీటింగ్ కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసేందుకు పెద్ద ఎత్తున సభను కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికీ పలు దఫాలుగా కూడా రాహుల్ గాంధీ కావచ్చు, అగ్రనేతలంతా కూడా వచ్చిన క్రమం కావచ్చు. మొత్తంగా మరోసారి రాహుల్ గాంధీ తెలంగాణ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు 5 నియోజకవర్గాలు ఇప్పటికీ సీఎం కేసీఆర్ సంబంధించి కూడా ఆయన ప్రజా ఆశీర్వాద సభల పేరుతో కూడా 3 నియోజకవర్గాలను చుట్టేస్తూ పర్యటనలు చేస్తారు. ఇక్కడ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా 3 నియోజకవర్గాలను చుట్టేస్తూ కూడా ప్రచారాలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తున్నది. ఇప్పుడు రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఒకేసారి 5 నియోజకవర్గాలను చుట్టేస్తూ ప్రచారాలు చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏదైతే 6 గ్యారెంటీలు తీసుకొచ్చారో 6 గ్యారెంటీలతో పాటుగా 5 డిక్లరేషన్లు ప్రకటించారు. వాటిని కూడా విస్తృతంగా ప్రజల్లో చేరవేసే క్రమం కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ఎన్నికల్లో ఏదైతే బీఆర్ఎస్ ను గెలిపించేందుకు ఈ 2 పార్టీలకు కుమ్మకమై కూడా పనిచేస్తున్నాయన్న నేపథ్యంలో కూడా పలు సభల్లో కూడా రాహుల్ గాంధీ చెప్పిన నేపథ్యం కావచ్చు, వాటిని కావచ్చు, ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎత్తి చూపే విధంగా కూడా రాహుల్ గాంధీ ప్రచారాల్లో కూడా ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్న పైన కూడా పూర్తిగా ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే ఇప్పటికే అగ్రనేతలంతా కూడా వస్తున్న క్రమం కావచ్చు. అంటే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 19న ఏదైతే 4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా ముగియనున్న నేపథ్యం కావచ్చు. అంటే మరోమారు అంటే 21 తర్వాత కూడా రాహుల్ గాంధీ తెలంగాణలో ఉండబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. 21 నుంచి కూడా ఆయన తెలంగాణలో ప్రచార కార్యక్రమాలు ముగిసే వరకు ఇక్కడే ఉంటారు. అగ్రనేతలంతా కూడా రాబోతున్నారు. రేపు రాహుల్ గాంధీ వెంట ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే 21 తర్వాత కూడా పెద్ద ఎత్తున అగ్రనేతలంతా కూడా తెలంగాణకు రాబోతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఎన్నికల సంఘానికి ఏదైతే స్టార్ క్యాంపెయిన్లను కూడా కాంగ్రెస్ పార్టీ
పార్టీ ప్రకటించింది. దాని నేపథ్యంలో ఖర్గే కావచ్చు, కర్ణాటక సీఎం సిద్దిరామయ్యతో పాటుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు అంతా కూడా ఇక్కడ తెలంగాణలో రాబోతున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే కర్ణాటక సంబంధించి మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇక్కడ అబ్జర్వర్స్, ఎన్నికల సంబంధించి అబ్జర్వర్స్ కూడా పర్యటిస్తున్న నేపథ్యం కావచ్చు. ఆ నియోజకవర్గాల అభ్యర్థికి ఏ విధమైన ప్రచారాలు నిర్వహించాలి, ఏ విధమైన ప్రజాక్షేత్రంలో సమస్యలపైన ఎండగట్టాలి, గత ప్రభుత్వాల వైఫల్యాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలనే పైన కూడా పూర్తిగా వాళ్ళకు డేటా అందిస్తున్న నేపథ్యం కావచ్చు. రాహుల్ గాంధీకి సంబంధించి కూడా రేపు ఆయన ఉదయం 10 గంటలకు శంషాబాద్ చేరుకుంటారు. పినపాక, అలాగే నర్సంపేట, వరంగల్ ఈస్ట్, వెస్ట్, అలాగే ఏదైతే రాజేంద్ర నగర్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం నిర్వహించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ద అప్డేట్స్.